తన భార్యకి, తన పిల్లలకి జరిగిన సంగతంతా చెప్పి వారందరూ దేవుని స్తుతించినారు. ఇలా కొద్ది కాలం గడిచిపోయిన తరువాత ఆ యొక్క దైవజనుడు ఆ టిబెట్ ప్రాంతంలో ఉన్నాడని ఆ ఊరి పెద్దలు ఈయన్నెలాగైనా చంపాలి. మనం ఈ దైవజనుని, ఈ యొక్క పాస్టర్‌ని మన ఊర్లోకి రానీకూడదు. ఈయన్ని చంపేయాలని చెప్పి వారు ప్లాన్ వేసినారు. ఎవరో కొన్ని మంది తెలిసిన వారు, కొత్తగా దేవుని తెలుసుకునేవారు ఎవరో వచ్చి ఆయనకు చెప్పారు. "అయ్యా! నిన్నిలా యాక్షన్స్‌తో దే ఆర్ ట్రైయింగ్ టు కిల్ యూ. సో టేక్ కేర్ ఆఫ్ యువర్‌సెల్ఫ్" అని చెప్పి, "మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు" అని చెప్పి అన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయనకి ఏ అపాయము రానివ్వకుండా కాపాడుతలేడు. విశ్వాసముతో వారున్నారు. ఒకరోజు కుటుంబారాధన జరుగుతుంది వారి ఇంటిలో. ఆ గుడిసెలాగా కట్టుకొనున్నారు. చంపాలనుకున్న ఆ ఊరి పెద్దలందరూ కా వాళ్ళు వెపన్స్ అంటే వాళ్ళకున్నవి ఏదో కత్తులో ఏదో తీసుకొనొచ్చి ఆ దైవజనుడి ఆ గుడిసె చుట్టూ నిలబడుకొనున్నారు. నిలబడుకొనుంటే ఈ యొక్క దైవజనుడి కుటుంబం ఇంటిలో నలుగురు, ఇద్దరు బిడ్డలు, భార్య, సేవకుడు. నలుగురు మోకరించి చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారంట. దేవా! మా ప్రాణాన్ని కాపాడేవాడవు నీవే. వారు తమిళ్ లాంగ్వేజ్‌లో ప్రార్థన చేసుకుంటున్నారు. నువ్వు మమ్మల్ని కాపాడుతావు. మాకు అపాయము నువ్వు రానివ్వవు. నన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడవు నువ్వు. నాకు అపాయము నీవు రానివ్వవు అని చెప్పి ప్రార్థన చేసుకుంటా ఉంటే కొద్దిసేపటికి ఏదో అలికిడిలాగా వినపడి ఒక అర్ధగంట, గంట తర్వాత కామ్‌గా అయిపోయిందంట ఆ చుట్టుప్రక్కలంతా. వీరు మరలా ప్రార్థన చేసి ముగించి కూర్చున్నారంట. కూర్చొని ఏం జరిగింది? ఎవరో అలికిడిగా అటు ఇటు తిరిగినట్టుగా ప్రార్థన చేస్తున్నప్పుడు అనిపించింది. కొద్దిసేపుకి సైలెంట్ అయిపోయింది. ఏం జరిగిండొచ్చు అని అనుకున్నారంట. ఆ తరువాత వీళ్ళందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికెళ్ళిపోయినాక, ఆ ఊర్లో ఎవరైతే మిమ్మల్ని చంపాలనుకుంటున్నారని చెప్పిన వారు, ఆయన పరిగెత్తుకొనొచ్చి యాక్షన్స్‌తోని ఇలా మిమ్మల్ని చంపాలనొచ్చినారు అని జెప్పి చెప్పినారంట. చెప్తూ ఉండగానే ఆ ఊరి పెద్దలందరూ అదే కత్తులు తీసుకొని ఆయన దగ్గరకొచ్చి, వాళ్ళకొచ్చిన ఆ లాంగ్వేజ్‌లో ఆ యొక్క భాష యాక్షన్స్‌తో వాళ్ళు నిలబడి చెప్తున్నారంట. "క్యా హే? तेरा घर के सामने बीच में ఏం ఏముంది మీ ఇంటిలో? చుట్టూ మధ్యలో ఒక అగ్ని మండుతా ఉంది. ఏంటా అగ్ని? మీరు కాలిపోలేదే? మాకే కనపడతా ఉందా అగ్ని?"